మీ అందరి దగ్గరికి కూడా పల్లెంతో పెట్టాలి, పల్లెంలో పెట్టి పల్లెంలో పెట్టుకొని పట్టుకొని వెళ్ళండి. అమ్మ, మీ దగ్గరికి కంకణాలు వస్తూ ఉన్నాయి. ఆ కంకణాలు ఇప్పుడు ఎవరైతే కళ్యాణ మహోత్సవంలో కూర్చున్నారో వాళ్ళందరికీ కూడా కంకణ ధారణ చేయడం జరుగుతుంది. ఆయనకు కొబ్బరికాయ ఒకటి ఇవ్వండి, అక్కడ పట్టుకొని వెళ్ళండి, కంకణ ధారణ చేయించండి. కొబ్బరికాయ పట్టుకోండి, కంకణ ధారణ చేయండి. ఆ కంకణాలు దంపతులుగా వచ్చిన వాళ్ళు మగవారు ఆడవారికి, ఆడవారు మగవారికి కట్టండి. పునగత్వేన ఆపపాదాది పాద ప్రక్షాళనం సమర్పయామి. ఓం ఆపపాదాపనాయ ఓం ఆపపాదాపనాయ సంతన్నాదయంతమే అస్మిన్ కులే బ్రహ్మవక్షదానే దిస్తోష్టిం. పాపం మేళం చేయండి. బ్రహ్మ కడిగిన పాదము కీర్తన వాయించండి. మంత్రులు ఒక్కసారి మేళం ఆపండి. మీ దగ్గరికి స్వామివారి యొక్క పాదాలు కడిగేటువంటి తీర్థం వస్తున్నది. అందరికీ కూడా జల్లుతూ ఉన్నారు. అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి, ఆ తీర్థాన్ని జల్లించుకోండి. ఇప్పటి వరకు మనము స్వామివారి యొక్క ఉత్సవోదయ దేశ తస్మాదేశ మహోత్సవం అని అన్నారు. ఉత్సవం అంటే ఉత్సాహంతో చేసుకునేటటువంటిది అని అర్థం. మాట్లాడకుండా దయచేసి ఉండండి. మాట్లాడుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. ఆ మాటలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చొని కళ్యాణోత్సవం చేసుకుందాం. అయితే మనము బ్రహ్మోత్సవం అనగా బ్రహ్మగారి చేత ఉత్సవం చేయించేటటువంటి ఉత్సవం కాబట్టి దీని బ్రహ్మోత్సవం అని పిలుస్తారు. అందులో స్వామివారి యొక్క ఉత్సవం నిత్య కళ్యాణము, పచ్చతోరణం అనగా పరమాత్మ ఎప్పుడూ కూడా కళ్యాణ ప్రియుడు. అందులో కలియుగంలో శ్రీనివాసుడు మరింత కళ్యాణ ప్రియుడు. కావున స్వామివారి యొక్క వార్షిక మహోత్సవంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ఎప్పుడు చేసుకోవాలి అంటే, స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఎప్పుడైనా చేసుకోవచ్చా? భగవంతుడి యొక్క కళ్యాణం ఎప్పుడు చెయ్యాలి అంటే, యస్యావతార దివసే తస్య కళ్యాణం ఆచరేతు. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం స్వామి అవతరించిన రోజు లేదా అంటే ఆయన నక్షత్రం నాడు కానీ, ప్రతిష్ఠ ఏ రోజైతే జరుగుతుందో దేవాలయంలో ఆ ప్రతిష్ఠ రోజు కానీ, లేదా ఏకాదశి నాడు కానీ, భగవంతుడి యొక్క కళ్యాణము పౌర్ణమి నాడు కానీ, ఈ విశేష తిథులలో కళ్యాణ ఉత్సవం చేసుకోవాలి అని చెప్పేసి మనకి ధర్మశాస్త్రము చెబుతూ ఉన్నది. అటువంటి కళ్యాణ మహోత్సవం మన దేవాలయంలో బ్రహ్మోత్సవ అంగభూ